మీరు మహేష్ బాబు సార్ మీరు ఫస్ట్ మాట్లాడలేదు. ఫస్ట్ మాట్లాడాను. చక్కగా ఉంది కానీ అవేర్పడ్డాడు. చంద్రశేఖర్ ఎన్నో పెట్టారు. చంద్రశేఖర్ టీచర్ ఎస్కోట్ అతను బాగానే ఉన్నాడు, చూశాను నేను. జగన్ ఉన్నాడు, బాగానే ఉన్నాడు. మీరు రాంబాబు ఎక్కడ? సుభద్రాపురం సార్, శ్రీకాకుళం జిల్లా సార్. మీకు 24% బర్న్స్, 24% ఫస్ట్ బెడ్ రెండో బెడ్ వచ్చి 50. చంద్రశేఖర్ గారు రెండో బెడ్. అదే చాలా వరకు ఇది పర్లేదు, 24% ఏం కాదు, బాగానే ఉంది, రికవర్ అవుతున్నారు. కొద్దిగా బ్లాస్ట్ లో వచ్చినటువంటి ఈ పెంకులు వస్తాయి కదా, అవి అక్కడక్కడ ఇది దాన్ని తీసేసి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. నార్మల్ మీరమ్మా జగదీశ్వరరావు థర్డ్ ఎల్కోట్ అమ్మా బాగానే ఉన్నాడు. 10% బాగున్నాడు, చూసాను. 9% హై ఇంజరీ ఉంది, మాట్లాడాడు. ఇది ఎస్కోట్ కదమ్మా, ఎస్కోట్ మాట్లాడాడు, బాగానే ఉన్నాడు. ఆయనే చెప్పాడు, రాజవాకలో ఉన్నాను నేను, కాపురం అనేది ఎస్కోట్ నాది చెప్పాడు. ధైర్యంగా ఉన్నాడు. మీరమ్మా ఇది 6 చాలా బాగున్నాడు, ధైర్యంగా ఉన్నాడు. లాస్ట్ అబ్బాయి అతను ఎవరు? అతను బోన్ ఫ్యాక్టరీ ఏంటి? బోన్ ఫ్యాక్టరీ శివరత్నం నారాయణ బాగానే ఉన్నాడు. మీరేమో పడక్కర్లేదు. మనిషి ధైర్యంగా ఉన్నాడు, ఆయన అందరికంటే ధైర్యంగా ఉన్నాడు. ఏం కాదు, అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు, చిన్న చిన్న తీసేస్తారు. మీరేం ఆధారపడక్కర్లేదు. మనిషి కూడా అందరికంటే ధైర్యంగా ఉన్నాడు. అందరికంటే మీరు ఉంటే మీరు అధైర్యపడి మీరు ఏడ్చోళ్ళ దగ్గర పోయి వాళ్ళని ఖరాబ్ చేయండి, దానివల్ల అధైర్యపడిపోతారు. అట్లా కాకుండా మీరు వేరేప్పుడు ధైర్యంగా ఉండండి, వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి. అదే ఇప్పుడు కావాల్సింది, అందరూ రికవర్ అవుతారు. బాగా సీరియస్గా ఇంజనీర్ అందరికీ ఒక 50 లక్షలు ఆర్థిక సహాయం చేస్తాం. మామూలుగా దెబ్బతినకు 25 లక్షలు ఇస్తాం. వీళ్ళందరికీ ఒక 50 లక్షలు డబ్బులు ఇప్పిస్తాం. మీరు ధైర్యంగా ఉండండి, మీరేమో అధైర్యపడదు. అంత ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం. నేను అందుకే వచ్చాను, నిన్నటి మానిటర్ చేస్తున్నాను. జరగకూడదు, జరిగింది, అది మన చేతలో లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలో నేను చేసి చూపిస్తాను. సరేనా? 57% ఉందమ్మా. కానీ అందరికంటే అతను ధైర్యంగా ఉన్నాడు. చూశాను, ఇంజనీర్ కదా, ధైర్యంగా ఉన్నాడు. నేను మాట్లాడాను. అందరికీ సార్ కౌన్సిలింగ్ కూడా ఇప్పించమన్నారు. అందరికీ కౌన్సిలింగ్ కూడా చేస్తాం. బయట వాళ్ళు కూడా చెప్పి వాళ్ళ ధైర్యం ట్రీట్మెంటే కాకుండా ధైర్యం కూడా చెప్పాలి.
ఒక్క అతను నేను ఫస్ట్ రెండో అతను మీకు చెప్పిన కొంచెం చంద్రశేఖర్ మహేష్ బాబు ఏంటంటే ఆ సంఘటన జరగతానే షాక్ అయ్యారు. అప్సెట్ నేను అడిగాను, నీకు జ్ఞాపకం ఉందా? లేదు సార్, అప్పుడప్పుడు జ్ఞాపకం. దాంతో ఒక రోజంతా సఫర్ అయ్యారు. దెబ్బల కంటే అతనికి షాక్ ఎక్కువ వచ్చింది. దెబ్బలు తక్కువ, మెంటల్ గా షాక్. ఇప్పుడంతా బాగున్నాడు. అన్నీ సర్జరీ చేస్తారు, ప్లాస్టిక్ సర్జరీ కూడా చేస్తారు. మీరు ఏం బాగారు నువ్వు ఏడకూడదు. ఏడిస్తే ఏమవుతుందంటే నువ్వు ఆయన ధైర్యపడతావు. ఆయన ధైర్యంగా ఉన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఏమీ కాదు, మళ్ళా వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని రోజులు సరేనా?